పౌర సరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా తోట వెంకట సుధీర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను చైర్మన్గా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా తోట సుధీర్ కాకినాడలోని తన స్వగృహంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. కాకినాడ నగర జనసేన పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న తనకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించడం పట్ల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా అందించే బియ్యం పేదవారికే చెందే విధంగానూ పక్కదారి పట్టకుండా తన వంతు బాధ్యతను నిర్వహిస్తామన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు రైతు సమస్యలతో పాటు పేదల కష్టాలు తనకు తెలుసునని, వారికి అందించేలా ప్రభుత్వం అందించేలా కృషి చేస్తానన్నారు. తాను నిజాయితీగా వ్యవహరించి కూటమి ప్రభుత్వానికి పేరు ప్రఖ్యాతం తీసుకొస్తానని సుధీర్ చెప్పారు. చైర్మన్గా తాను నియమించడం టీవీలో చూసి ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. ఈ సందర్భంగా సుధీర్ ఇంటికి జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొని తోటా సుధీర్కు అభినందనలు తెలియజేశారు. ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించడం జరిగింది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఈ యొక్క పోస్టును నాకు ఇవ్వటం చాలా అభినందనీయమండి. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పోస్టుకి అంగీకారం చెప్పి నా యొక్క పేరును ఆమోదించడం వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి కూడా వారి అండర్లో పనిచేసే అవకాశం కలిగించినందుకు వారికి కూడా నేను నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. సొంతంగా వ్యవసాయం చేసుకొని నేను ఎట్లా చదువుకున్నా సొంతంగా వ్యవసాయం చేసుకుంటాను. రైతు యొక్క బాధసాధలు తెలుసు. అందుకే నాకు వచ్చినటువంటి ఈ హోదా కూడా నిత్యావసర వస్తువులకు సంబంధించింది. కాబట్టి నేను నా మీద పెట్టినటువంటి బాధ్యతను ఎక్కడ రాగద్వేషాలు లేకుండా కులమతాలకు అతీతంగా ఖచ్చితంగా నా వంతు నేను నిజాయితీగా చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గౌరవాన్ని నిలబడతానని చెప్పి మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరొకటి ఏంటంటే, నాకు ఎంత నమ్మకం నా మీద ఉంచి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పోస్టును నాకు కట్టబెట్టారో అంతే నమ్మకంతో ఎక్కడ కరప్షన్ అన్నది లేకుండా, కరప్షన్ నిర్మూలనే నా ఎజెండా. ఎందుకంటే మా నాన్నగారు కూడా తోట హనుమంతరావు గారు చాలా ఆనెస్ట్ ఆఫీసర్, స్టేట్ అవార్డు గ్రహీత. మేము కూడా చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆనెస్టీగా పెరిగిన వాళ్ళమే. మాకున్నదాంతో మేము తృప్తి చెందే వ్యక్తిగత స్వభావం కలవాళ్ళం. కాబట్టి నేను ఎంత చదువుకున్నా, న్యాయవాది వృత్తిలో ఉన్నా, నేను ఎప్పుడూ కూడా అందరితోనూ కలిసిమెలిసి ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేకుండా ప్రతి వాళ్ళని కూడా భుజం మీద చేసుకునే కలుపుగోలు మనస్తత్వం ఉన్నది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేను అందరినీ కలుపుకొని, మొత్తం అన్ని కుల మతాలను కూడా కలుపుకొని, ఎక్కడా కూడా గౌరవానికి పార్టీలకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఎక్కడా కూడా ఇది మత్స రానివ్వకుండా నిజాయితీగా నాకు అప్పచెప్పిన బాధ్యతలు నేను నిర్వర్తించి, నాకు ఈ పోస్ట్ ఇచ్చినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నాకు వారి అండర్లో పనిచేసే అవకాశం ఇచ్చినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక రాబో రోజుల్లో ప్రతిరోజు కూడా నేను కష్టపడి ప్రజల కోసం, ప్రజలకు అండగా ప్రజలతోనే ఉంటాను, ప్రజల్లో వెలుగుతాను, ప్రజల యొక్క బాధసాధనలు అర్థం చేసుకొని వారికి మంచి నాణ్యతమైనటువంటి సరుకులను అందజేసేలా చూస్తానని చెప్పి మీ అందరికీ నేను చెబుతూ, నాతో పాటు ఇంతకాలం ప్రయాణం చేసినటువంటి జనసేన కార్యకర్తలకు, జనసేన నాయకులకు, వీర మహిళలకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, కూటమి సభ్యులందరికీ కూడా నా యొక్క ఈ అవకాశం కల్పించిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.